గుడ్ మార్నింగ్. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా. డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే అకౌంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఖాతాలు ఎన్ని రకాలు, వాటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, జంట పొందు విధానం, సూత్రాలు, ఓకేనా, గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ double entry system. Principles of double entry system, జంట పొందు విధానం, సూత్రాలు. ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, జంట పొందు విధానం, సూత్రాలు. చూడండి, మనకి ఖాతాలు రెండు రకాలు కదండి. సో వ్యక్తిగత ఖాతాలు, పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్ మళ్ళీ ఇంపర్సనల్ అకౌంట్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ కూడా పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్స్ వ్యక్తిగత ఖాతాలు. పర్సనల్ అకౌంట్ అంటే వ్యాపార సంస్థ ఏ వ్యక్తులతోటి, సంస్థలతోటి వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో ఆ వ్యక్తులకు, సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మనం పర్సనల్ అకౌంట్స్ అంటాం. ఓకేనా. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ అండ్ నేమ్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ పర్సనల్ అకౌంట్. ఓకేనా. కాబట్టి పర్సనల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ సూత్రం ఏంటంటే, వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రిన్సిపల్ చూడండి. Debit the receiver, debit the receiver, debit the receiver, credit the giver. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. తెలుగులో ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకు ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకు డెబిట్ చేయాలి. ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకు డెబిట్ చేయాలి. అలాగే ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి.
ఓకేనా. ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకు డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి. ఓకేనా. పర్సనల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఆ వ్యాపార వ్యవహారంలో బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఎవరైతే వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి వ్యాపార సంస్థ నుంచి కనుక ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే ఆ వ్యక్తి ఖాతాకు డెబిట్ చేయాలండి. అలా కాకుండా వ్యాపార సంస్థకు ఆ వ్యక్తి ప్రయోజనాన్ని ఇస్తున్నట్లయితే అటువంటప్పుడు వ్యక్తి ఖాతాకి ఏం చేయాలండి, క్రెడిట్ చేయాలి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనా. సరే, నెక్స్ట్ సెకండ్ వన్ రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ second one is real accounts. వాస్తవిక ఖాతాలు. ప్రిన్సిపల్. సో రియల్ అకౌంట్స్ అంటే ఏం చెప్పుకున్నామండి, వ్యాపార సంస్థ ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా వాస్తవిక ఖాతాలు అంటారు. ఓకేనా. వ్యాపార సంస్థ ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం వాస్తవిక ఖాతాలు అంటారు. ఓకేనా. ఆల్ అసెట్స్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ రియల్ అకౌంట్స్. ఓకే, ప్రిన్సిపల్ చూద్దాం. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటంటే సూత్రం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ what goes out. చూడండి, సంస్థలకు వచ్చే ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలి. సంస్థలోనికి వచ్చే ఆస్తి ఖాతాను సంస్థలోనికి వచ్చే ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలి. సంస్థలోనికి వచ్చే ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలి. అలాగే సంస్థ నుండి బయటకు పోయే ఆస్తి ఖాతాకు సంస్థ నుండి బయటకు పోయే ఆస్తి ఖాతాకు సంస్థ నుండి బయటకు పోయే ఆస్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి. సో ఇది రియల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ అండి. ఓకేనా. రియల్ అకౌంట్ వాస్తవిక ఖాతా సూత్రం ఏంటంటే సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలండి, సంస్థ నుండి బయటకు పోయే ఆస్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి. ఓకేనా. అంటే మనకి ఒక ఆస్తిని మనం పర్చేజ్ కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు, సేల్స్ చేసినప్పుడు, ఆస్తి మనం కొన్నప్పుడు కానీ లేదా అమ్మినప్పుడు కానీ, సో వ్యాపార సంస్థలోకి ఆస్తి కనుక వస్తున్నట్లయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్,
ఆస్తి వ్యాపార సంస్థలోకి వస్తున్నట్లయితే దాన్ని డెబిట్ చేయాలండి. అలా కాకుండా ఆస్తి ఖాతా అంటే ఆస్తి అనేది ఎసెట్ అనేది వ్యాపార సంస్థ నుంచి బయటకు పోతున్నట్లయితే అప్పుడు ఆస్తి ఖాతాకి ఏం చేయాలండి? క్రెడిట్ చేయాలండి. నెక్స్ట్ ఆల్రెడీ నామినల్ అకౌంట్స్ నామమాత్రపు ఖాతాలు. నామినల్ అకౌంట్స్ నామమాత్రపు ఖాతాలు సో నామినల్ అకౌంట్స్ అంటే వ్యాపార సంస్థ ఖర్చులకు, నష్టాలకు, అలాగే లాభాలకు, ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా మన ఏమంటారంటే నామమాత్రపు ఖాతాలు, నామినల్ అకౌంట్స్ అంటారు. ఓకేనా? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఈజ్ కాల్డ్ నామినల్ అకౌంట్స్. ఓకేనా? వ్యాపార సంస్థ ఖర్చులకు, ఆదాయాలకు, అలాగే లాభాలకు, నష్టాలకు సంబంధించినటువంటి ఖాతాలన్నీ కూడా ఏ ఖాతాలన్నీ? నామినల్ అకౌంట్స్. అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, అలాగే ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఓకేనా? ఈజ్ కాల్డ్ నామినల్ అకౌంట్స్. కాబట్టి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ చూద్దామండి. నామినల్ అకౌంట్ యొక్క సూత్రం ప్రిన్సిపల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ losses. Debit all expenses and losses. Debit all expenses and losses. Credit all incomes and gains. Credit all incomes and gains. అంటే అన్ని ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలి. తెలుగులో అన్ని ఖర్చులు, అన్ని ఖర్చులను, నష్టాలను, అన్ని ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలి. అలాగే ఆదాయాలను, లాభాలను, అన్ని ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయాలి. సో చూడమ్మా, నామినల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, సూత్రం ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అన్ని ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలండి. అన్ని ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయాలి. ఓకేనా? దీని అర్థం ఏంటంటే, మీనింగ్ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి అన్ని ఖర్చులు, ఖాతాలన్నింటినీ కూడా మనం డెబిట్ చేయాలి. అలాగే వ్యాపార సంస్థకు సంబంధించిన నష్టాలన్నింటినీ కూడా డెబిట్ చేయాలండి. అంటే ఖర్చుల్ని, నష్టాలని డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం. సో అన్ని ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అన్ని ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలి. అలాగే మరి ఏం క్రెడిట్ చేయాలండి అంటే
సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అన్ని ఆదాయాలను అలాగే లాభాలను క్రెడిట్ చేయాలండి. అంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆదాయాలని, అలాగే లాభాలు వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో లాభాలన్నింటినీ కూడా క్రెడిట్ చేయాలండి. ఇది నామినల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ అండి. ఓకేనా? సో డబ్ల్యూఎన్టీ సిస్టమ్ ప్రకారం మనం ప్రతి వ్యాపార వ్యవహారంలో బిజినెస్ ట్రాన్సాక్షన్, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అంటే ప్రతి వ్యాపార వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి 2 అంశాలని నమోదు చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డబ్ల్యూఎన్టీ సిస్టమ్ అంటారు. ఓకేనా? కాబట్టి అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఖాతా వ్యవహారం కానీ, వ్యక్తిగత అంటే ఒక వ్యక్తికి సంబంధించి కానీ, లేదా ఒక ఆస్తికి సంబంధించి కానీ, లేదా ఒక ఖర్చుకు సంబంధించి కానీ, లేదా ఒక ఆదాయానికి సంబంధించి కానీ, ఏమైనా అంటే ప్రతి ఒక వ్యాపారంలో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. అది ఖర్చు అవ్వచ్చండి, ఆదాయం అవ్వచ్చండి, లేదా వ్యక్తి అవ్వచ్చండి, ఏదైనా ఒక ఆస్తి అవ్వచ్చు. కాబట్టి ఈ 2 అంశాలని మనం నమోదు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం డబ్ల్యూఎన్టీ సిస్టమ్ అంటారు. ఓకేనా? కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం సో ఆ వ్యాపార వ్యవహారంలో వ్యక్తి కనుక ప్రయోజనం పొందుతున్నాడు అనుకోండి, ఆ ప్రయోజనం పొందిన వ్యక్తి ఖాతాకి డెబిట్ చేయాలండి. డెబిట్ ద రిసీవర్. ఓకేనా? అలా కాకుండా వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం ఆ వ్యాపార వ్యవహారంలో సో ఆ వ్యక్తి కనుక ప్రయోజనాన్ని ఇస్తున్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తిగతకి ఏం చేయాలండి? క్రెడిట్ చేయాలి. ఉదాహరణకి చూడండి, రాము అనే వ్యక్తి నుంచి మనం సరుకు కొన్నాం అనుకోండి. రాము అనే వ్యక్తి దగ్గర నుంచి మనం సరుకు కొన్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అంటే ఇది అరువు కొనుగోలు అంటారు. ఓకేనా? నగదు కొన్నప్పుడు అయితే మనకి ఆ వ్యక్తి ప్రభావితం అవ్వడండి. అంటే వ్యక్తిగత ఖాతా పర్సనల్ అకౌంట్ ఎఫెక్ట్ ఉండదండి. ఓకేనా? అంటే మనకి కొనుగోళ్ళు 2 రకాలండి, నగదు కొనుగోళ్ళు అలాగే అరువు కొనుగోళ్ళు. అంటే క్యాష్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ అంటారు. అలాగే అమ్మకాలు కూడా 2 రకాలండి మనకి. సో అలా మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం కదండి ఆల్రెడీ. అమ్మకాలు కూడా మనకి 2 రకాలు, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. సో అరువు కొన్నప్పుడు మనకి ఇప్పుడు రాము నుంచి కొన్నామండి. రాము అనే వ్యక్తి నుంచి మనం పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రాము 10,000 ఎంత కొన్నాం. అంటే రాము నుంచి కొన్న సరుకు 10,000. ఇప్పుడు ఇక్కడ రాము ఖాతా అండ్ కొనుగోలు ఖాతా ఉంటాయండి. రాము ఖాతా, కొనుగోలు ఖాతా అంటే రాము అకౌంట్ అండ్ పర్చేజ్ అకౌంట్ అనే 2 అకౌంట్లు ఉంటాయి. ఇవ్వండి మనకి రాము నుంచి కొనసరుకు అనే వ్యాపార వ్యవహారంలో బిజినెస్ ట్రాన్సాక్షన్లో అంటే పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రాము అనే బిజినెస్ ట్రాన్సాక్షన్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పండి, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయని చూడండి. 2 అకౌంట్స్ ఉంటాయండి ప్రతి వ్యాపార వ్యవహారంలో. చూడండి 2 ఎలిమెంట్స్ ఏంటంటే రాము అనేది అంటే పర్చేజ్, కొనుగోలు అనేది మనకి 2 ఎలిమెంట్స్. ఓకేనా? రాము ఖాతా అండ్ పర్చేజ్, రాము ఖాతా అండ్ కొనుగోలు ఖాతా. సరే, ఇప్పుడు ఇక్కడ రాము అనేది పర్సనల్ అకౌంట్ అండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనం అప్లై చేయాలండి. పర్సనల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ రాముకి మనం అప్లై చేసినప్పుడు రాము ఇక్కడ వ్యాపార సంస్థ నుంచి ప్రయోజనాన్ని పొందుతున్నాడా లేదా వ్యాపార సంస్థకి ప్రయోజనం ఇస్తున్నాడా అనే దాన్ని మనం తీసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎవరు కూడా రాము నుంచి కొన్నారండి. ఎవరు కొన్నారండి? సంస్థ. ఓకేనా? ఎవరు కొంటారు? సంస్థ కొన్నదండి. ఓకేనా? కాబట్టి రాము అనే వ్యక్తి సంస్థకి ప్రయోజనాన్ని ఇస్తున్నాడండి. అంటే గివర్, ఇచ్చే వ్యక్తి. ఓకేనా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. కాబట్టి ఇక్కడ రాము అనే వ్యక్తి వ్యాపార సంస్థకి ప్రయోజనాన్ని ఇస్తున్నాడు. అంటే రాము నుంచి కొన్న సరుకు. ఓకేనా? అంటే రాము నుంచి వ్యాపార సంస్థ కొంది. ఇప్పుడు వ్యాపార సంస్థ కొన్నప్పుడు రాము అనే వ్యక్తి ప్రయోజనాన్ని ఇస్తున్నాడండి లేదా పొందుతున్నాడా? ఇస్తున్నాడు. ఓకేనా? రాము నుంచి కొన్నది రాము ఇస్తున్నాడు సరుకు వ్యాపార సంస్థకి. కాబట్టి రాము అనే వ్యక్తి గివర్ అండి, ఇచ్చే వ్యక్తి. ఇచ్చే వ్యక్తికి ఏం చేయాలండి? పర్సనల్ అకౌంట్ ప్రకారం ఇచ్చే వ్యక్తికి క్రెడిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలని. కొనుగోలు కాదండి, పర్చేజ్ అకౌంట్ అనేది మనకి నియర్ అకౌంట్. ఏం కొన్నామంటే సరుకు కదా. వ్యాపార సంస్థకు కొన్న సరుకు, రాము నుంచి కొన్న సరుకు గూడ్స్. కాబట్టి సరుకు అనేది గూడ్స్ అనేది అంటే సరుకు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వ్యాపార సంస్థ ఏ వస్తువుతో అయితే మనకి వ్యాపారం చేస్తుందో ఆ వస్తువులు ఆ వ్యాపార సంస్థకి సరుకు అవుతుందండి, గూడ్స్ అవుతాయి. ఓకేనా? లేకపోతే స్టాక్ అంటాం మనం సరుకుని.
సో కాబట్టి సరుకు కొన్నప్పుడు సరుకు అనేది ఆస్తి అవుతుందండి. ఓకేనా? సరుకు అనేది మనకి ఆస్తి. ఆస్తి అనేది ఏ అకౌంట్ అండి? రియల్ అకౌంట్. కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనం అప్లై చేయాలండి. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు పర్చేస్ కొన్నప్పుడు వ్యాపార సంస్థలకు సరుకు వస్తుందా లేదా బయటికి పోతుందా? సరుకు అనేది వ్యాపార సంస్థలోకి వస్తుంది. కాబట్టి సంస్థలోనికి వచ్చే ఆస్తి ఖాతాకు ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. ఓకేనా? కాబట్టి సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, సంస్థలకు వచ్చే ఆస్తి ఖాతాను డెబిట్ చేయాలి. ఈ సూత్రం ప్రకారం రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం సంస్థలోనికి ఆస్తి వస్తుంది కాబట్టి పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. అప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుందండి? పర్చేజ్ అకౌంట్ డేటా, రాము అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డేటా, రాము అకౌంట్. ఓకేనండి? ఇలా ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి రెండు ప్రయోజనాలని నమోదు చేసేటటువంటి పద్ధతి మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్. అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి ప్రతి వ్యాపార వ్యవహారాన్ని మనం చక్కగా పుస్తకాల్లో చిట్టా బదులు జర్నల్ అనేవి రాయడం జరుగుతుందండి. ఓకేనా ఏమా? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి సో వ్యాపార వ్యవహారాలకు మనం ఆ వ్యాపార వ్యవహారాలను మనం చిట్టాబద్దుల రూపంలో బుక్స్లో మనం రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి? సో కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.